వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? ఈరోజు వచ్చేసి మెంతికూర పాలకూర పప్పు చేస్తున్నాం. ఈ వీడియో చూసి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. మెంతాకు పాలాకు రెండు మిక్స్ చేసి పప్పు చేస్తున్నాం. ముందుగా రెండు కురాకు తీసుకున్నాం. బౌల్ తీసుకొని రెండు మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు వీటికి కావాల్సిన ఏమేమి కావాలో అన్నీ వేసుకున్నాం. వీడియో చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. వీటికి కావాల్సినటువన్నీ వేసుకున్నాం. ముందుగా 4 టమోటాలు తీసుకొని, తర్వాత 1 కప్పు కందిబ్యాళ్ళు, 8 పచ్చిమిర్చి, 1 స్పూను జీలకర్ర మసాలా పొడి, తర్వాత 1 ఎర్రగడ్డ, 1 తెల్లగడ్డ, తర్వాత చింతపండు, చిటికెడు పసుపు. వారానికి 2 సార్లన్నా ఇలా ఆకుకూరలు తింటే మంచిదండి. తినండి. నాన్ వెజ్ ఎక్కువ తినదండి. నాన్ వెజ్ ఎక్కువైపోతుంది రాను. ఆకుకూరలు చాలా తక్కువ తింటున్నారు. ప్రతి ఒక్కరు అంతే. నన్ను అడిగితే నేను చెప్పేది ఆకుకూరలు మంచివి. తర్వాత వచ్చేసి టమోటాలు కట్ చేసుకోవాలి. ఈ చిన్నగా ఈ విధంగా చూశారు కదా, ఈ విధంగా కట్ చేసుకుంటే బాగుంటుంది. కట్ చేసుకొని ఇప్పుడు మెంతికూర పాలకూర కడుక్కోవాలి. బాగా మన్ను ఉంటుంది. నీట్గా ఇలా కడుక్కుంటే మన్ను పోయేదాకా కడుక్కోవాలి. ఈ విధంగా కడుక్కొని నీట్గా ఉంటే తర్వాత కుక్కర్ తీసుకొని బ్యాళ్ళు కడుక్కొని బ్యాళ్ళు కడుగు పెట్టాల. కూరకైతే బాగా కడుక్కున్నాము. తర్వాత బ్యాళ్ళు కూడా కడిగి పెట్టుకోవాలి. చూసారు కదా, బ్యాళ్ళు కడుక్కొని తర్వాత టమోటా వేసుకొని, చూసారు కదా, ఈ విధంగా టమోటా వేసుకొని తర్వాత చింతపండు, తెల్లగడ్డ, ఎర్రగడ్డ, జీలకర్ర మసాలా, 8 పచ్చిమిర్చి వేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఇప్పుడు మనము కడుక్కున్న మెంతికూర పాలకూర ఇప్పుడు కుక్కర్లో వేసుకోవాలి. నేను ఎందుకు చెప్తున్నానంటే మాంసాహారాలు ఎక్కువ తినేస్తున్నాం. ఆకుకూరలు పళ్ళు తినట్లేదు. ఇలా వారానికి 2-3 సార్లు అయినా ఆకుకూరలు తింటే మంచిది. అందువలన ఇక నుంచి నేను కూడా అంతే, నాన్ వెజ్ ఎక్కువ తినకుండా ఇలా ఆకుకూరలు తినాలనుకుంటున్నాను. అందుకే ఈరోజు స్టార్ట్ చేస్తున్నాను. తర్వాత వచ్చేసి ఆకుకూరలు అంతా వేసుకున్న తర్వాత కొత్తిమీర కొంచెం వేసుకోవాలి. కొత్తిమీర కొంచెం వేసుకుంటే బాగా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా కొత్తిమీర కూడా వేసుకున్నాను. వేసుకున్న తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా తగినంత సాల్ట్ వేసుకోవాలి. మనకి చూసుకొని కావాల్సింటే మళ్ళీ వేసుకోవచ్చు. ఇప్పుడు తగినంత మాత్రం వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము నీళ్ళు పోసుకోవాలి. ఎన్ని కావాలండి. నేనైతే 1/2 లీటర్ కన్నా కొంచెం ఎక్కువ పోసుకుంటున్నాను.
నీళ్ళు వేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకోవాలి. కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టుకొనేసి ఇక పొయ్యి మీద పెట్టుకున్నాం. పొయ్యి మీద పెట్టుకొని ఒక 3 విజిల్ వేసుకుంటే చాలు. చూసారు కదా, 3 విజిల్ వచ్చేసింది. ఇప్పుడు కిందికి దించుకొని వాటిలో ఉన్న వాటర్ అంతా వంచుకోవాలి. వాటర్ అంతా సపరేట్గా తీసేసి ఇప్పుడు పప్పు ఎనుపుకోవాలి నున్నగా. ఇప్పుడు పప్పు ఎనుపుకున్నాం. బాగా ఎనుపుకోవాలి. చూడు, ఆ అమ్మాయి ఎనుపుతుంది, మా భార్య. నేను వీడియో తీస్తున్నాను. బాగా నున్నగా పప్పు వెనుపుకోవాలి. ఈ మధ్య వీడియోలు చాలా వారానికి ఒకసారి వస్తున్నాయి. వీడియోలు తీయడం కుదరట్లేదు. వీడియోలు 2 రోజులకు ఒకసారి పెట్టాలని చూస్తున్నాను కానీ కుదరలేదు. చూశారు కదా, పప్పు నున్నగా ఎనుపుకున్నాము. ఇప్పుడు మనం పక్కన తీసి పెట్టుకున్న రసం అంతా పోసేసుకోవాలి. పోసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఇప్పుడు మనము ముందుగా ఒక బాండ్లీ పొయ్యి మీద పెట్టుకొని ఒక 2-3 టీ స్పూన్లు నూనె వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు వేసుకోవాలి. ఆవాలు వేసుకున్న తర్వాత ఒక 2 ఎర్రగడ్డ, ఆనియన్, ఒక తెల్లగడ్డ, ఒక 2-3 పాయలు, తర్వాత ఒట్టి మిర్చి ఒక 2-3 వేసుకొని కరివేపాకు ఒక 2-3 రెమ్మలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. వేయించుకున్నాం. ఫుల్ రెడ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూశారు కదా, ఫుల్ రెడ్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు మనము పప్పు వెనుక్కున్నాం కదా నున్నగా, ఇప్పుడు వీటిలో పోసేసుకోవాలి. తాలింపు చూశారు కదా, పోసుకొని మొత్తం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మొత్తం అంతా తీసుకొని దించుకొనేసి మొత్తం పప్పులోకి కలుపుకోవాలి. మొత్తం అంతా కలుపుకొనేసి ఇలా మొత్తం కలుపుకుంటే అంతా కలుస్తుంది తాలింపు. చూశారు కదా, పప్పు అయితే ఈ విధంగా రెడీ అయిపోయింది. ఈ వీడియో చూసినట్లు అందరూ చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఉంటా, బాయ్.